నమస్తే అండి, నా పేరు పండు. నేను కమ్యూనిటీ లీడర్ని. మొన్న 19వ తారీఖున అనకాపల్లిలో దీపు అనే ట్రాన్స్జెండర్ని మన తణుకు మండలం పెనుగుదిరికి చెందిన దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే అబ్బాయి తనతో 5 ఏళ్లుగా సహజీవనం చేస్తూ 1-2 సంవత్సరాలు కాదు 5 ఏళ్లుగా సహజీవనం చేస్తూ ఆ అమ్మాయిని అతి కిరాతకంగా, ఎలా అంటే మానవ మృగాలు అని పేరు పెట్ట కూడా మనం చెప్పలేం కాబట్టి అతి కిరాతకంగా ఆ అమ్మాయిని ఉరితీసి చంపి ముక్కలు చేసి నలువైపులా విసరడం జరిగింది. సో ఈ విషయం గురించి అన్ని రాష్ట్రాల ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ఒక కట్టడయ్యి దీపుకి న్యాయం జరగాలి. ఈ లోకం ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వము దీపుని బాధించి హింసించి చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే మేము అడుగుతున్న డిమాండ్, ఉరి తీస్తే అక్కడితో అయిపోతుంది. దయచేసి ఉరి చూసే విధంగా కాకుండా ఆ శిక్ష రాబోతున్న తరాలకి, ముందు తరాలకి, ఒక స్త్రీ మీదైనా ఒక ట్రాన్స్జెండర్ మీదైనా చేయి వేయాలంటే దడ పుట్టే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే అతని జీవిత విధానం చూసి చేయి వేసే మొగోళ్ళు చూసి భయపడాలి. అమ్మో వీళ్ళతో మేము సహజీవనం చేసి వీళ్ళు ఏదైనా హింసిస్తే మనకి ఈ రకమైన చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఆలోచన వాళ్ళు కలిగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఆ దీపుకు న్యాయం చేయండి. అలాగే దీపు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆ పేరెంట్స్ ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన కఠిన చర్యలు, మళ్ళా 3 నెలలు నేను బయటకు వచ్చేస్తాము, మాదే కదా రాజ్యం అనే విధంగా బయటకు వచ్చేసి తిరిగేసి ఇంకొక వ్యవహారం చేస్తా వెళ్తా అనే విధానం కాకుండా, నిర్భయ చట్టాన్ని ఎలా అయితే మీరు అమలుపరిచారో ట్రాన్స్జెండర్ కోసం ఒక చట్టాన్ని అమలుపరిచి అనేకమైన కోణాల్లో ఏ వ్యక్తి అయితే అతి కిరాతంగా దీపుని అన్యాయంగా చంపాడో, ఎందుకు చంపాలండి? దీపు బండికి పెట్రోల్ ఇస్తుంది, ఇంటికి డబ్బులు ఇస్తుంది, వాడికి బట్టలు కొంటుంది, ల్యాప్టాప్ కొంటుంది, A to Z అన్ని కూడా అమ్మాయి ఇచ్చినందుకు అమ్మాయిని చంపాలా? వాడు ఎందుకు చంపడు? ఒకవేళ వాడి వెనుక ఎవరైనా ఉన్నా, ఎనీ జెండర్ ఎవరున్నా వాడితో పాటు ఆ వ్యక్తిని సమానంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తామండి. అందరికీ నమస్తే అండి, నా పేరు జాహ్నవి, కాకినాడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యురాల్ని. ఈ రోజు నాడు మా కాకినాడలో మొన్న అనకాపల్లిలో జరిగిన ఒక ట్రాన్స్జెండర్ దీపు హత్య అతి దారుణంగా ముక్కలుగా నరికేసిన బన్నీ అనే వ్యక్తి దుర్మార్గ పని చాలా దారుణంగా చేశాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జరిగింది. ట్రాన్స్జెండర్స్ హత్యలు, ఆత్మహత్యలు అనేవి చాలా జరుగుతున్నాయి, కానీ అతి కిరాతకంగా అతి దారుణంగా అనకాపల్లిలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. దాని నిమిత్తం మేము కాకినాడలో ఉన్న హెచ్చరాలు అందరూ కలిసి ఈ రోజు భానుగుడి నుంచి బాలచేరు సెంటర్ వరకు కూడా క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించాము. ఈ విషయంలో మాకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు, కూటమి కార్యకర్తలు, అలాగే వీర మహిళలు పాల్గొనడం మాకు మద్దతు ఇచ్చారు. అలాగే మొత్తం ప్రపంచంలో 5 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల వారు కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వారు అందరూ కూడా దీపుకు మద్దతుగా నిలబడ్డాము. మేమే కాదు, ఆ అమ్మాయి కాదు, ఎక్కడో జరిగిందని మేమైతే వదిలే ప్రసక్తే లేదు. ఒక హెచ్చరాకు జరిగిన సంఘటన ఈ రోజు నాడు 5 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్పడం, ఒక మగాడి ఉచ్చులో పడి ఇజ్రాయెల్ ఎంతో మంది అన్యాయంగా దుర్మార్గంగా హత్యలు చేయబడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ మరి మీకు కోరుకునేది ఏంటంటే, మాకంటూ ఒక చట్టాన్ని తీసుకురావాలని, ట్రాన్స్జెండర్ యాక్ట్ అంటూ ఒకటి కావాలని. మాకు ఎప్పుడో 2019 యాక్ట్ లో స్వాభిమాన యాక్ట్ తీసుకొచ్చారు. ఇది ఒక చట్టము 109 టోల్ ఫ్రీ నెంబర్, అది ఎటువంటి విధంగా అమలు లేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గవర్నమెంట్ చేసినటువంటి అవి అమలుపరచాలని నిన్నటి దినాన్ని మేము విజయవాడలో గౌరవ హోంమంత్రి వంగలపూడి అనిత గారిని కలవడం జరిగింది. ఆవిడకి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. ఈ విషయాన్ని ఆవిడ కూడా కఠినంగా శిక్షిస్తారని మాకు తెలియజేశారు. ఆ విషయంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రస్తావించిన ఒక హోమ్ మినిస్టర్ గారికి, వంగలపూడి అనిత గారికి మా కమ్యూనిటీ తరపుని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే డిప్యూటీ సీఎం గారు హెచ్చరాలకు తగిన రక్షణ కల్పిస్తారని, తగిన న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ, కేంద్రంలో ఉన్న మోడీ గారికి, మా ఎంపీ తంగడి ఉదయ్ శ్రీనివాస్ గారికి, మా ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్జెండర్ కమిటీ సభ్యుల విన్నవించుకున్నది ఏంటంటే, మాకంటూ ఒక రక్షణ కల్పిస్తారని, సమాజంలో గౌరవ స్థానంలో మేము నిలబడాలని ఎంతో ఆశతో పోరాడుతున్నాము. అన్ని రంగాలలో కూడా హెచ్చరాలు ముందంజలో ఉన్నారు. మాకు గవర్నమెంట్ రక్షణ కల్పించాలని, దీపుకు తగిన న్యాయం చేయాలని కోరుకున్నాను.
We want justice.